నేను మీకు ఒక 3 బైకులు చూపిస్తా, చూడండి, మాట్లాడుకుందాం వాటి గురించి. వాళ్ళది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, మంది ఫైటర్ జెట్ బ్యాక్గ్రౌండ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా మాట్లాడితే విధ్వంసం గురించి, మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి. చూశారు కదా, 3 ఫ్రేమ్స్ పెట్టారు మా వాళ్ళు. టీడీపీ ఇలా సందర్భం ఏదైనా, వేదిక ఎక్కడున్నా గానీ ఇలా ఎందుకు మాట్లాడుతుంది? ఈ మధ్యన వైసీపీని ప్రత్యేకంగా లాగి మరి ఆరోపణ చేయాలి అని ఎందుకు అనుకుంటుంది? కారణం ఏంటి? 2 రీజన్స్. ఒకటి, వైసీపీ తమ మీడియా బలం ముందు, ఇది టీడీపీని సపోర్ట్ చేసే మీడియా బలం ముందు నిలవలేదు అని అనుకోవడం. రెండోది, వైసీపీ మీద 2024లో బనాయించిన నెగిటివ్ ప్రచారం లైవ్ గా ఉండాలి, అలాగే ఉండాలి అని నాటి ప్రచారాన్ని బతికించే ప్రయత్నం ఇదంతా. వైసీపీ చూడబోతే చాలా లిమిటేషన్స్ ఉన్నట్టు కనపడతా ఉంది. పూర్తి స్థాయిలో కోలుకుందా పొలిటికల్ అటాక్ పరంగా అంటే చాలా సవాళ్లే ఉన్నాయి కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ప్రచార వ్యూహం ఎంతవరకు ఫలించే అవకాశం ఉంది? అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు? సైకాలజీని చాలా వ్యూహాత్మకంగా టిల్ట్ చేసేందుకు అనుసరిస్తున్న ఈ గేమ్ ప్లాన్ రిజల్ట్ ఎలా ఉంటుందో మనం ఎగ్జాంపుల్స్తో సహా, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ రీజన్స్తో సహా చూద్దాం. ఇది రాష్ట్ర రాజకీయాన్ని అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం. అన్నిటికీ మించి అసలు ఎజెండా ప్రస్తావనకు రాకుండా వ్యూహాత్మకంగా రాజకీయం వేస్తున్న ఎత్తుగడల్ని జనం అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది అని భావించి నేను ఈ వీడియో చేస్తా ఉన్నా. మీరు కూడా నాతో ఏకీభవిస్తే కనుక కీ టాక్స్ని సపోర్ట్ చేయండి, హైప్ చేయండి, ఈ కంటెంట్ మరింత మందికి చేరేలాగా హెల్ప్ చేయండి. ఇది హంబుల్ రిక్వెస్ట్. గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన అయినా మరి ఏ శంకుస్థాపన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నా, ఎందుకంటే ఇవాళ రేపట్లో అన్ని శంకుస్థాపనలే కదా నడుస్తున్నవి, ప్రారంభోత్సవాలు కాదు. శంకుస్థాపనలు నడుస్తున్న ప్రతి సందర్భంలోనూ వైసీపీని కార్నర్ చేసేందుకు వ్యూహాత్మకంగా టీడీపీ ఎందుకు ట్రై చేస్తూ ఉంది? ప్రతి సందర్భంలోనూ నెగిటివ్ కామెంట్లు చేయటం వెనుక అసలు ఆంతర్యం ఏంటి? వైసీపీ చూడబోతేనేమో ఆ కామెంట్లను పెద్దగా పట్టించుకున్నట్టు కనపట్లా, కౌంటర్ చేయాలని కూడా అనుకోవట్లా. అసలు టీడీపీ వ్యూహానికి కారణం ఏంటి అంటే కాగ్నిటివ్ సైకాలజీ అని పబ్లిక్ పర్సెప్షన్లోను సైకాలజీలోను ఒక కాన్సెప్ట్ ఉంటుంది. హ్యూమన్ బ్రెయిన్, అందులో నెగిటివ్ బయాస్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. ఏంటా నెగిటివ్ బయాస్ అంటే, హ్యూమన్ బ్రెయిన్ ఎప్పుడు నెగిటివిటీ వైపు అట్రాక్ట్ అవుతుందట. పాజిటివ్గా మాట్లాడితేనో కన్స్ట్రక్టివ్గా చెప్తేనో అర్థమయ్యేదానికంటే ఎవరన్నా నెగిటివ్ కామెంట్ చేశారనుకోండి అటువైపు చూస్తారట. ఇది కాగ్నిటివ్ సైకాలజీలో నెగిటివ్ బయాస్ అనే కాన్సెప్ట్. అందుకోసమే ఇవాళ రేపట్లో సోషల్ మీడియాలో మొత్తం నెగిటివ్ ఉంది, రాజకీయాల్లో కూడా నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది, విమర్శలు ఎక్కువ చేస్తుంటారు అని అంటూ ఉంటామే. దానికి కారణం ఏంటి అంటే, నెగిటివ్ చేస్తే జనం తమ వైపు చూస్తారు, ఐబాల్స్ని క్యాచ్ చేయొచ్చు అనే ప్రయత్నం. ఈ నెగిటివ్ బయాస్ అనేది టీడీపీకి బ్రహ్మాండంగా అచ్చొచ్చింది కూడా 2024లో. అంతే కదా, బాధుడి దగ్గర నుంచి అసలు వైసీపీ హయాంలో రాష్ట్రం ఛిద్రం అయిపోయింది, అసలు పాజిటివిటీనే లేదు అనే ప్రచారాన్ని టీడీపీ మీడియా సాయంతో వ్యూహాత్మకంగా ప్రచారం చేసింది, జనం తలకి ఆలోచనలకి చుట్టింది. న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు చాలా మంది అప్పుడు బిలీవ్ చేశారని. అందుకోసమే టీడీపీ గెలవగలిగింది. కూటమిగా కట్టో రకరకాల ప్రయత్నాలు చేశారు. ఒకసారి ఫలితాలు ఇచ్చింది కదా ఆ ప్రయత్నం. అందుకోసం ఆ ఇంపాక్ట్ ని లైవ్ లో ఉంచాలి, టిక్కింగ్ అనిపించాలి అని ఇప్పుడు ఇలా నెగిటివ్గా మాట్లాడడం, కంటిన్యూస్గా ఏదో ఒకటి ప్రస్తావన తీసుకొచ్చి మరి విమర్శలు చేయడం కనపడతా ఉంది. అయితే ఇలాంటి టెండెన్సీ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? అడ్వాంటేజ్ ఇస్తుందా? నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, నేరేటివ్ డిజైనర్గా లీడర్స్తోనో పార్టీస్తోనో నేను పనిచేసి ఉంటా కదా. కావాలంటే నా బయో చూడండి, తెలుస్తుంది మీకు. ఎప్పుడైనా సరే ఒక ఎన్నికలో వాడిన స్ట్రాటజీ తర్వాత ఎన్నికలోకి వచ్చేసరికి పనిచేసిన దాఖలా ఉండదు ఎక్కడ. ఒక స్ట్రాటజీ ఒకసారి దీపావళి టపాసు లాంటిది. పని చేసినా ఫలితం ఇచ్చినా ఇవ్వకపోయినా దీపావళి టపాసు చూడండి, ఒకసారి ఒత్తి వెలిగించారు అంటే పేలినా పేలకపోయినా ఒత్తి కాలిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ దీపావళి వరకు దాచి దాన్ని వాడుకోవడానికి ఉండదు. స్ట్రాటజీ కూడా ఇంతే. కానీ 2024లో ఫలితాన్ని ఇచ్చిన స్ట్రాటజీని మళ్ళీ ఎందుకు వాడుతాం టీడీపీ అంటే ఒక్కటే రీజన్, కేంద్రంలో మోడీ షా జోడీ ఇలాంటి స్ట్రాటజీని కాంగ్రెస్ మీద ఏళ్ల తరబడి బనాయించి ఇప్పటి వరకు ఫలితం సాధిస్తూ ఉంది, అనుకూలమైన ఫలితాన్ని. మోడీ చూడండి, ఏ క్రైసిస్ వచ్చినా, సరిహద్దుల దగ్గర నుంచి ఆర్థిక సంక్షోభాల వరకు ఏం వచ్చినా గానీ నెహ్రూజీ అని మాట్లాడుతుంటారు. అప్పుడెప్పుడో నెహ్రూ 60 ఏళ్ళు దాటిపోయాయి. మరి మీరు 10 ఏళ్లలో ఏం చేశారు అని జనం అడిగేలోపు దేశం ధర్మం లాంటి ఎజెండా ముందుకు వచ్చేస్తుంది. మీడియా ఎక్కడా న్యూట్రల్ గా చెప్పదు కాబట్టి ఎమోషనలైజ్ అవుతూ ఉంటారు జనము. చాలాసార్లు అనుకూల ఫలితం రావడానికి, ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేయడానికి బీజేపీ కలిసి వచ్చింది. అక్కడంటే విపక్షం బలహీనంగా ఉంది కాబట్టి, కమ్యూనిటీ పరమైన ఫ్రిక్షన్ ని లైవ్ లో బీజేపీ ఉంచుతోంది కాబట్టి
కొంతకాలం పాటు అనుకూల ఫలితాలు వచ్చి ఉండొచ్చు. ఇక ముందు వస్తాయా అంటే ఇప్పుడు తనకొస్తున్న ఆర్థిక సంక్షోభం చూస్తూ ఉంటే సమాధానం ఈజ్ వెరీ ట్రిక్కీ, టిపికల్. అర్థమవుతుంది కదా. అంటే ఇప్పటి వరకు బీజేపీ ఇలాంటి ఫార్ములా ఫాలో అయింది కాబట్టి టీడీపీ కూడా అలాగే మీడియా సపోర్ట్తో వ్యూహాత్మకంగా ఒకసారి వైసీపీ మీద వేసిన ముద్రని లైవ్లో ఉంచాలి అని ట్రై చేస్తుంది అంతే. సింపుల్ లాజిక్ ఈజ్ వెరీ క్లియర్. వైసీపీ కూడా ఇలాంటి ఆరోపణలను తిప్పి కొట్టాలనో సమాధానం చెప్పాలనో అనుకోదు. బహుశా లిమిటెడ్ రిసోర్స్ ఉండటం వల్ల, లేదంటే అసలు ప్రయారిటీ ప్రాధాన్యం ఇలాంటి మాటలకు ఇవ్వకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంది. మరి వైసీపీ పంథా ఎలా ఉంది? అధికారం పోయిన తర్వాత బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారే, కొన్నిసార్లు మంచి కూడా జరుగుతుంది. ఒకటి, సబ్జెక్ట్ మాట్లాడడం పెరిగింది, ఆరోపణలు బల్లింగ్ తగ్గింది, లాజికల్గా డేటాతో సహా క్వశ్చన్ చేయడము 19-24 మధ్య చేసిన కార్యక్రమాలని చెప్పుకోవటం అనే ప్రయత్నం ఇప్పుడన్నా జరుగుతోంది. కావాలంటే మీరు చూడండి, జగన్ ప్రెస్ మీట్లు పెట్టిన ప్రతిసారి అయితే అందులో డేటా ఉంటుంది, ఇలా పై చార్ట్లు, గ్రాఫ్లు, టేబుల్స్ ఉంటాయి. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. ఇది 50%. రిమైనింగ్ 50% తమ హయాంలో ఏం జరిగింది, పోర్టుల విషయంలో కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ, సంక్షేమపరమైన విషయాల్లో కానీ, అట్టడుగు వర్గాలకి ప్రయోజనం చేసే విషయంలో కానీ ఏం చేశాం అనే విషయాల్ని ఇప్పుడు నింపాదిగా కూర్చుని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. టీడీపీ కూడా ఇలాంటి విషయాలు జనంలోకి వెళ్ళకూడదు, ఎజెండా కాకూడదు అనే ఉద్దేశంతో ఎక్కడా సబ్జెక్ట్ మాట్లాడదు, కౌంటర్ చేయదు. ఎందుకంటే చేయలేము అనే క్లారిటీ ఉండొచ్చు. అందుకోసం జగన్ ని ట్రాల్ చేయాలని తెలుగు పదం వాడడంలో ఎక్కడన్నా తడబడితే ఆ విషయాన్ని హైలైట్ చేస్తూ ఉంటుంది. అంటే ఓన్లీ నెగిటివ్ మాట్లాడాలి, జగన్ సబ్జెక్ట్ ప్రివైల్ కాకూడదు అనే ప్రయత్నం అనమాట. అన్ని రకాలుగా చూసినా కానీ, ఇప్పుడు అనుసరిస్తున్న వ్యూహం చూసినా, జగన్ ప్రెస్ మీట్ల మీద టీడీపీ తీసుకునే స్టాండ్ చూసినా కానీ, 2024లో ఎక్స్పీరియన్స్ చూసినా కానీ, అన్నిట్లోనూ ఒక నెగిటివ్ డైమెన్షనే కనపడుతుంది. మరి ఒకసారి వచ్చింది, మరి ఇదే నెగిటివ్ టెండెన్సీ కనుక కంటిన్యూ చేస్తే రిఫ్లెక్షన్స్ ఎలా ఉండొచ్చు? 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒకటి మన సిబ్లింగ్ స్టేట్ తెలంగాణలో, రెండోసారి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ సహజంగానే అధికార ప్రభావం వల్ల, లేదంటే ఎదురులేదని భావించడం వల్ల కానీ, కాంగ్రెస్ విషయంలో మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి విషయంలో ఇలాంటి స్టాండే తీసుకుంది. పూర్తిగా కంప్లీట్ క్రాక్ డౌన్ అన్నట్టుగా వెళ్ళింది. ఎక్కడ కన్సిడర్ చేయకపోవడము, మీడియాలో కూడా బలం లేదు కాంగ్రెస్ పార్టీకి. ఆంధ్రజ్యోతి లాంటి సంస్థలు కూడా గెలుస్తాము, అధికారంలోకి వస్తాము అంటేనే సపోర్ట్ చేస్తాయన్నా మనకి, లేకపోతే ఎందుకు చేస్తారు అని రేవంత్ చాలా సందర్భాల్లో అనడం నాకు వ్యక్తిగతంగా గుర్తు. అంటే మీడియా దన్ను లేదు, ప్రభుత్వం చూడబోతే కంప్లీట్ క్రాక్ డౌన్. అధికారంలో ఉన్న బీఆర్ఎస్కి అనుకూలంగా ఇన్ఫ్లుయెన్సర్లు, సినిమాల దగ్గర నుంచి సోషల్ మీడియా వరకు అందరూ బీఆర్ఎస్ గురించే మాట్లాడడం ఉండేది. అసలు కాంగ్రెస్ గెలవగలుగుతుందా అని అనుకున్నారంతా. పైగా కాంగ్రెస్కి జనరేషనల్ షిఫ్ట్ అనే ఛాలెంజ్ ఎదురైంది. 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ గురించి ఆలోచించే ధోరణి తెలంగాణలో లేకపోయింది. 2009 నుంచి 2014 అంటే ఒక జనరేషన్ మారిపోయింది కదా. అంటే జనరేషనల్ చేంజెస్ దగ్గర నుంచి, వ్యూహాన్ని తట్టుకోవడం దగ్గర నుంచి, మీడియా సపోర్ట్ వరకు చాలా ఛాలెంజెస్ వచ్చినాయి. కానీ కాంగ్రెస్ని జనము అన్నిటికీ మించి రూరల్ ఏరియా పీపుల్ భుజానేసుకున్నారు అప్పట్లో. దీన్నే అండర్ డాగ్ టెండెన్సీ అంటారు. ఎవరి మీదైనా సరే ముప్పేట దాడి జరిగితే అర్రర్రర్రర్రర్రే అని చెప్పి ఎత్తుకుంటారు. దాన్ని అండర్ డాగ్ టెండెన్సీ అంటారు. మీరు పాజిటివ్ మాట్లాడకుండా, ఎజెండా మాట్లాడకుండా, ఓన్లీ నెగిటివ్ మాట్లాడి దాడి చేయడం అనమాట. ఇది దీన్నే అండర్ డాగ్ ఎఫెక్ట్ అని చెప్తారు, రాజకీయాల్లో అయినా సైకాలజీలో అయినా. ఈ అండర్ డాగ్ ఎఫెక్ట్ని తెలియకుండానే ఇప్పుడు టీడీపీ వైసీపీకి ఇచ్చేస్తా ఉంది. అఫ్కోర్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ అలాంటి ఇంపాక్ట్ని, ప్రయోజనాన్ని ఎంతవరకు వినియోగించుకుంటున్నారు అంటే ఇవాళ రేపట్లో తెలంగాణలో పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. నేను మాట్లాడుతున్నది ఓన్లీ అప్పుడు 2023లో రిజల్ట్ రావడానికి దారితీసిన పరిస్థితుల గురించి మాత్రమే. అండర్ డాగ్ ఇంపాక్ట్ గురించి చెప్పడం ఇక్కడ ఉద్దేశం అంతే. ఇప్పుడు మళ్ళీ పరిస్థితి బీఆర్ఎస్ వైపు మొగ్గుతూ ఉండుండొచ్చు, రాజకీయం మారి ఉండొచ్చు, కానీ ఇదైతే ప్రాక్టికల్ కదా. ఇక తర్వాత తమిళనాడులో విజయ్ సంగతి చూడండి. అన్నా డిఎంకేకి మీడియా బలం ఉంది, ఆర్థిక దన్నుంది, అన్ని హంగులు, ఆర్భాటాలు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. విజయ్ దగ్గర అవేమీ లేవు. పైగా కేంద్రం వైపు నుంచి, రాష్ట్రం వైపు నుంచి ఒత్తిళ్లు, కరూరులో తొక్కిసలాట జరిగిందని, బయటికి రాకూడదని, ట్యాక్స్ ఎగ్గొట్టాడని, ఏవో రకరకాల, ఆఖరికి పర్సనల్ లైఫ్ కూడా ఫలానా హీరోయిన్తో లింకప్ అని, ఇన్ని ప్రయత్నాలు, ప్రచారాలు జరిగినా కానీ విజయ్ ఎలా నిలబడ్డాడు? కన్విక్షన్, స్ట్రాంగ్ బేస్, అన్నిటికీ మించి జనం కావాలని కోరుకున్నారు. అందుకోసమే ఈ మధ్యన అన్నామలై ఒక బ్రహ్మాండమైన డైలాగ్ చెప్పారు. 234 నియోజకవర్గాలు ఉంటే తమిళనాడులో కనీసం 200 చోట్ల out of his 234, 200 candidates contested the election without giving a single paisa. విజయ్ పార్టీ అభ్యర్థులు రూపాయి కూడా ఇవ్వలేదట. చూశారు కదా అన్నామలై అన్నారు. అంటే రూపాయి ఖర్చు పెట్టకుండా, చుట్టుపక్కల ఎన్ని అడ్డంకులు ఉన్నా కానీ కన్విక్షన్తో, దమ్ముతో విజయ్ గెలిచేశాడు కదా. ఇది కూడా అండర్ డాగ్ ఎఫెక్టే ఒక రకంగా. అంటే మీరు నెగిటివ్ చేయాలనుకున్నంత మాత్రాన డెమోక్రసీలో, పొలిటికల్ సిస్టంలో అదంత ఈజీ కాదు. మీరు నెగిటివ్ ప్రచారం చేయాలి అనుకుని పదే అటెంప్ట్స్ చేస్తూ ఉన్నారనుకోండి, మీడియా బలాన్ని నమ్ముకుని, మంది మార్బలాన్ని కూడగట్టి జనం భుజానేసుకుంటారు అవతల వాడిని. పైగా ఓడి డిజాస్టర్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కూడా 40% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ కదా. దీనికి ప్రభుత్వ వ్యతిరేకత అనే జానర్ నుంచి
కనీసం ఒక 5-6% ఓటింగ్ అటు మళ్ళితే చాలు కదా, ఎక్కువ మారక్కర్లా. రాజకీయం ఆటోమేటిక్గా తిరగబడుతుంది కదా. ప్రభుత్వ వ్యతిరేకత ఎవరిలో వస్తుంది? చదువుకున్న వాళ్ళలో, న్యూట్రల్ సెక్షన్స్లో, ఆలోచన గల వాళ్ళలో. మనం ఏం చేస్తున్నాము? అలాంటి వాళ్ళని అడ్రస్ చేయకుండా, ఇష్యూస్ మాట్లాడకుండా, గొడ్డలి పార్టీ అనో మరోటో నెగిటివ్ వైబ్రేషన్ని లైవ్లో ఉంచాలని మాత్రమే అటెంప్ట్ చేస్తూ ఉండేసరికి ఇప్పుడు అండర్ డాగ్ ఎఫెక్ట్ అనేది వైసీపీకి అడ్వాంటేజ్ కాబోతోందా అని అనిపిస్తూ ఉంది. మీరైతే ఏమంటారు? రాజకీయాల్లో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడకుండా, అసలు పనితీరును ఎజెండా చేయకుండా, ఇచ్చిన హామీల్లో ప్రోగ్రెస్ గురించి చెప్పకుండా, ఎంతసేపు ఎదుటి వాళ్ళని కార్నర్ చేయాలని, హేళన చేసి అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకునే ప్రయత్నాలని మీరైతే ఎలా చూస్తారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి, పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే వాడండి. రిక్వెస్ట్ గుర్తుంది కదా, వీలైతే కీటాక్స్ని సపోర్ట్ చేయండి. ఈ కంటెంట్ మరింత మందికి రీచ్ అయ్యేలాగా హెల్ప్ చేయండి.